నమస్కారం. భారత స్వాతంత్ర్యోద్యమం అనగానే మనలో చాలామందికి 1857 సిపాయిల తిరుగుబాటు లేదా గాంధీజీ నడిపిన ఉద్యమాలు గుర్తొస్తాయి. అవును. కాని మన దగ్గరున్న ఈ ఆధారాలు చూస్తుంటే వీటికి సమానంతరంగా కొన్నిసార్లు వీటన్నింటికన్నా ముందే వందల ఏళ్లపాటు సాగిన మరో పోరాట గాథ కనిపిస్తోంది. నిజమే. దేశంలోని అడవుల్లో, కొండల్లో నిరంతరాయంగా సాగిన ఒక యుద్ధమది. అదే గిరిజన ఉద్యమాల చరిత్ర. మన ముందున్న ఈ ఆధారం ఒక పెద్ద జాబితాలా ఉంది. చువార్ తిరుగుబాటు, భిల్లుల తిరుగుబాటు, సంతాల్, ముండా ఇలా పేర్లు, తేదీలు. అవును. కాని మనం ఈరోజు చేయబోయేది కేవలం ఆ జాబితాను చదవడం కాదు. అంటే ఈ విడివిడి సంఘటనల వెనక ఉన్న ఒకే ఒక కథను, ఒకే ఆవేదనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అంటే వీటన్నింటినీ కలిపి ఉంచిన ఒక ఉమ్మడి సూత్రముందంటారా? ఖచ్చితంగా. ఇది వేర్వేరు తిరుగుబాట్ల కథ కాదు. బహుశా ఇది మనుగడ కోసం 1.5 శతాబ్దాల పాటు సాగిన ఒకే ఒక సుదీర్ఘ పోరాటం. సరే, ఆ సూత్రాన్ని పట్టుకోటానికి ప్రయత్నిద్దాం. ఈ తిరుగుబాట్లల్లో పదే పదే వినిపించే ఒక మాట, బయటివాళ్లు లేదా దిక్కులు. ఇంతకీ ఎవరు వీళ్ళు? అద్భుతమైన ప్రశ్న. అక్కడే అసలు కథ మొదలవుతోంది. అంటే శతాబ్దాలుగా గిరిజన సమాజాలు వాళ్ల అడవుల్లో, వాళ్ల భూముల్లో వాళ్లు స్వయం ప్రతిపత్తితో జీవించేవాళ్లు. వాళ్లకంటూ సొంత నియమాలు, పంచాయతీలు ఉండేవి. అవును. కాని బ్రిటిష్ పాలనతో పాటేమొచ్చింది? కొత్త చట్టాలు, కొత్త పన్నులు. వాటితో పాటే జమీందార్లు, వడ్డీ వ్యాపారులు, కాంట్రాక్టర్లు, పోలీసులు. వీళ్లంతా గిరిజన ప్రాంతాల్లోకి రావటం మొదలుపెట్టారు. స్థానిక గిరిజనుల దృష్టిలో తమ జీవితాలను తలక్రిందులు చేసిన వీళ్లందరూ దిక్కులు, బయటివాళ్లు. ఈ బయటివాళ్ల ఆక్రమణకు వ్యతిరేకంగా జరిగిన అతిపెద్ద ఉద్యమాలలో ఒకటిగా మన ఆధారాలు సంతాల్ తిరుగుబాటు గురించి చెబుతున్నాయి. 1855-56లో. అవును. ఇది ఒక కీలక మలుపు. అంతకుముందు చిన్న చిన్న తిరుగుబాట్లు జరిగాయి, చువార్ తిరుగుబాటు లాంటివి. కాని సంతాల్ తిరుగుబాటు అది చాలా పెద్దది, తీవ్రమైనది. వ్యవస్థీకృతంగా కూడా జరిగినట్లుంది. చాలా. ఇక్కడ ఓ విచిత్రమైన విషయముంది. బ్రిటిష్ ప్రభుత్వం సంతాలుల కోసం దామిన్-ఈ-కోహ్ అని ఒక ప్రత్యేక ప్రాంతాన్ని కేటాయించింది. ఒక్క నిమిషం. అంటే వాళ్లకోసమే ఒక ప్రాంతాన్ని కేటాయించారా? అది మంచి విషయమే కదా? పైకి చూస్తే మంచి విషయమే. కాని అసలు సమస్య అక్కడే మొదలైంది. ఆ ప్రాంతానికి చట్టపరమైన గుర్తింపు రావడంతో పన్నులు వసూలు చేయడానికి జమీందార్లు, అప్పులివ్వడానికి వడ్డీ వ్యాపారులు అధికారికంగా రావడం మొదలుపెట్టారు. ఓహ్, అలాగా? అమాయక సంతాలులు వాళ్ల వడ్డీ చక్రంలో చిక్కుకుపోయారు. పన్నులు కట్టలేక, అప్పులు తీర్చలేక చివరికేమైంది? వాళ్ల చేతుల్లోంచే వాళ్ల భూములు జారిపోయాయి. పోలీసులు, కోర్టులు కూడా వాళ్లకే మద్దతిచ్చాయా? ఎప్పుడూ బయటివాళ్లకే. ఇక భరించలేక సిద్ధూ మరియు కన్హూ అనే ఇద్దరు సోదరుల నాయకత్వంలో తిరుగుబాటు చేశారు. వాళ్లు తమను తాము దేవుడి దూతలుగా ప్రకటించుకున్నారు. అంటే వాళ్ల లక్ష్యం కేవలం నిరసన తెలపడం కాదన్నమాట. కాదు, బయటివాళ్లందర్నీ తరిమివేసి సంతాల్ రాజ్యాన్ని స్థాపించడం. ఖచ్చితంగా సంతాల్ రాజ్యాన్ని స్థాపించడమే వాళ్ల లక్ష్యం. అంటే ఆర్థిక దోపిడీ, అన్యాయం ఈ రెండూ కలిసి వాళ్లను పోరాటంలోకి నెట్టాయి. ఈ నమూనా దాదాపు అన్ని ఉద్యమాలలోనూ కనిపిస్తోంది. కాని కొన్ని ఉద్యమాలలో పోరాటం కేవలం భూమి కోసమే కాదు, అంతకంటే లోతైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కారణాలతో ముడిపడి ఉంది కదా? నిజం. ముఖ్యంగా బిర్సాముండా గురించి మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా. సంతాల్ తిరుగుబాటు ఆర్థిక దోపిడీపై ఆగ్రహమైతే, సుమారు 40 ఏళ్ల తర్వాత వచ్చిన ముండా తిరుగుబాటు లేదా ఉల్గులన్ అంటే గొప్ప తిరుగుబాటు అదొక సాంస్కృతిక, ఆధ్యాత్మిక పునరుజ్జీవన పోరాటం. ఉల్గులన్? అవును. బిర్సాముండా కేవలం ఒక తిరుగుబాటు నాయకుడు కాదు, అతనొక ప్రవక్త. ప్రవక్తనా? అంటే? అవును. అతను కొంతకాలం క్రైస్తవ మిషనరీల ప్రభావంలో ఉన్నాడు, హిందూ మత పద్ధతులను చూశాడు. కాని తన ప్రజలకు ఇవేవీ సరికాదని భావించాడు. అతను ఒక కొత్త మతాన్ని స్థాపించాడు. జంతుబలులను, మద్యపానాన్ని వ్యతిరేకించాడు. తమ గిరిజన సంప్రదాయాల ఆధారంగా ఒక స్వర్ణయుగాన్ని తిరిగి తీసుకొస్తానని వాగ్దానం చేశాడు. అంటే అతనికి అతీంద్రియ శక్తులున్నాయని ప్రజలు నమ్మడం మొదలుపెట్టారా? బలంగా నమ్మారు. అదే సమయంలో ముండాల ఉమ్మడి భూయాజమాన్య వ్యవస్థ అయిన ఖుంట్కట్టిని బ్రిటిష్ చట్టాలు నాశనం చేస్తున్నాయని, బయటివాళ్లు తమ భూములను లాక్కుంటున్నారని అతను గర్జించాడు. అంటే భూమి హక్కుల పోరాటానికి ఒక దైవికతను జోడించాడనమాట. ఇది ప్రజలను సమీకరించడానికి చాలా శక్తివంతమైన మార్గం కదా? చాలా శక్తివంతమైనది. అయితే ఆయన 1900లో జైలులో చనిపోయారు. మరి ఆ ఉల్గులన్ ఫలితమేంటి? అది విఫలమైందా? తక్షణమే చూస్తే విఫలమైనట్టే. బ్రిటిష్ వారు సైనిక బలంతో ఉద్యమాన్ని అణచివేశారు. కాని దాని దీర్ఘకాలిక ప్రభావం అపారమైనది. అదెలా? ఆ తిరుగుబాటు తీవ్రతకు బ్రిటిష్ ప్రభుత్వం భయపడింది. దాని ఫలితంగా 1908లో ఛోటానాగ్పూర్ కౌలుదారీ చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం గిరిజన భూములను గిరిజనేతరులు అంత సులభంగా కొనకుండా రక్షణ కల్పించింది. అంటే బిర్సాముండా తన ప్రాణంతో తన ప్రజల భూములకు ఒక చట్టపరమైన కవచాన్ని సాధించిపెట్టాడనమాట. ఒక ఆధ్యాత్మిక నాయకుడు రాజకీయ మార్పుకు కారణమవడం ఈ నమూనా ఇంకెక్కడైనా కనిపిస్తుందా మన ఆధారాల్లో? స్పష్టంగా. మణిపూర్లో రాణి గైడిన్ల్యూ కథ సరిగ్గా ఇలాంటిదే. ఆమె బంధువు జొడోనాంగ్ హెరాకా అనే ఒక మతోద్యమాన్ని మొదలుపెట్టారు. అవును. బ్రిటిష్ వారు అతన్ని ఉరితీశాక
కేవలం 16 ఏళ్ల వయసులో గైడిన్ లియు ఆ ఉద్యమ నాయకత్వాన్ని స్వీకరించారు. ఆమె నాయకత్వంలో అది పూర్తిగా రాజకీయ ఉద్యమంగా మారింది. అంటే లక్ష్యం మారిందా? అవును. బ్రిటిష్ వారిని తరిమివేసి నాగారాజు స్థాపించడమే లక్ష్యంగా మారింది. ఇక్కడ కూడా మతం, సంస్కృతి, రాజకీయ ప్రతిఘటన ఒకదానితో ఒకటి పెనవేసుకున్నాయి. చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పటివరకు మనం చూసిన నాయకులందరూ గిరిజన సమాజం నుండే పుట్టుకొచ్చారు. కాని మన ఆధారాలు అల్లూరి సీతారామరాజు గురించి కూడా చెబుతున్నాయి. ఆయన గిరిజనుడు కాదు కదా? కాదు. అయినా మన్యం వీరుడు అయ్యారు. ఒక బయటి వ్యక్తి గిరిజనుల తిరుగుబాటుకు నాయకుడు కావడం ఇది కొంచెం విచిత్రంగా అనిపించడం లేదా? ఇది చాలా ముఖ్యమైన తేడా. రంప తిరుగుబాటు 1922-24 మిగతా వాటికంటే చాలా భిన్నమైనది. సీతారామరాజు ఒక సన్యాసిగా ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టి గిరిజనుల కష్టాలను అర్థం చేసుకున్నాడు. అక్కడ వాళ్ల ప్రధాన సమస్య ఏంటి? అటవీ చట్టాలు. బ్రిటిష్ వాళ్లు తీసుకొచ్చిన కొత్త అటవీ చట్టాల వల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాళ్లు శతాబ్దాలుగా చేసుకుంటున్న పోడు వ్యవసాయాన్ని నిషేధించారు. అంటే వాళ్ల జీవనాధారాన్నే దెబ్బతీశారు. అంతే. అడవి నుండి కనీసం కలప, పండ్లు తెచ్చుకోవడానికి కూడా వీలు లేకుండా చేశారు. రాజు ఈ సమస్యలను తన సమస్యలుగా భావించారు. అయితే ఆయన పోరాట విధానం కూడా భిన్నంగా ఉంది కదా? చాలా భిన్నంగా. ఆయన గాంధీజీ అహింసా మార్గాన్ని మొదట సమర్థించినా గిరిజనుల సమస్యలకు అది పరిష్కారం కాదని గ్రహించారు. బెంగాల్ విప్లవకారుల స్ఫూర్తితో గెరిల్లా యుద్ధతంత్రాలను ఉపయోగించారు. అంటే పోలీస్ స్టేషన్లపై దాడులు? అవును. పోలీస్ స్టేషన్లపై దాడి చేసి ఆయుధాలు లాక్కోవడం, బ్రిటిష్ అధికారులను లక్ష్యంగా చేసుకోవడం వంటని చేశారు. ఆయన లక్ష్యం కేవలం స్థానిక సమస్యల పరిష్కారం కాదు, బ్రిటిష్ ప్రభుత్వాన్ని కూలదోయడమే. అంటే ఒక గిరిజన ఉద్యమం జాతీయ స్వాతంత్ర్యోద్యమ భావాజాలంతో కలవడం లాంటిది. సరిగ్గా చెప్పారు. సరే, మనం 3 విభిన్నమైన కాని ఒకే రకమైన పోరాటాలని చూశాం. సంతానుల ఆర్థిక తిరుగుబాటు, బిర్సాముండా ఆధ్యాత్మిక రాజకీయ పోరాటం మరియు అల్లూరి సీతారామరాజు నడిపిన జాతీయవాద గెరిల్లా యుద్ధం. వీటన్నింటినీ కలిపి చూస్తే ఈ తిరుగుబాట్ల వెనక ఉన్న అసలు కారణాలను మనం ఒక 5 ముఖ్యమైన అంశాలుగా సంగ్రహించవచ్చంటారా? తప్పకుండా. ఈ ఆధారాలన్నిటినీ క్రోడీకరిస్తే మనకు 5 స్పష్టమైన కారణాలు కనిపిస్తాయి. మొదటిది మరియు అత్యంత ప్రధానమైనది భూమిని కోల్పోవడం. అవును, బ్రిటిష్ విధానాల వల్ల వాళ్లు యజమానుల నుండి కూలీలుగా మారారు. సరిగ్గా. రెండవది అడవిపై హక్కులను హరించడం. అడవి వాళ్లకు గుడి, తల్లి, జీవనాధారం. కొత్త అటవీ చట్టాలు వాళ్లని అడవి నుండి దూరం చేశాయి. ఇది వాళ్ల కడుపు మీదే కాదు, సంస్కృతి మీద కూడా కొట్టిన దెబ్బ. మూడవది మనం ముందే చర్చించుకున్నట్లు బయటివాళ్ల దోపిడీ. వడ్డీ వ్యాపారులు, జమీందార్లు వాళ్లని అప్పుల ఊబిలోకి దింపి సర్వం దోచుకున్నారు. దీనికి బ్రిటిష్ చట్టాలు, పోలీసులు అండగా నిలిచారు. అవును. నాలుగవది అర్థం కాని కొత్త వ్యవస్థలు. వాళ్ల సాంప్రదాయ పంచాయతీలను కాదని కొత్త పోలీస్, న్యాయ వ్యవస్థలను తెచ్చారు. అవి ఎప్పుడూ వాళ్లకు వ్యతిరేకంగానే పనిచేశాయి. ఇక 5వది సున్నితమైన అంశం, సాంస్కృతిక దాడి. అవును. క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు తమ గుర్తింపును, మతాన్ని దెబ్బతీస్తున్నాయని చాలా గిరిజన సమూహాలు భావించాయి. ఇది వాళ్ల అస్తిత్వానికే ప్రమాదంగా మారింది. ఈ 5 కారణాలు కలిసినప్పుడు తిరుగుబాటు అనివార్యమైంది. బెంగాల్ నుండి ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి మణిపూర్ వరకు 1780ల నుండి 1930ల వరకు దాదాపు 150 ఏళ్ల పాటు ఈ పోరాటం సాగుతూనే ఉంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంతో కేవలం విల్లంబులతో, సంప్రదాయ ఆయుధాలతో పోరాడిన వాళ్ల పట్టుదల, వాళ్ల ధైర్యం చూస్తే ఆశ్చర్యంగా ఉంది. నిజమే. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఉద్యమాలలో చాలా వరకు సైనికంగా అణిచివేయబడినప్పటికీ వాటి స్ఫూర్తి చావలేదు. భూమి, అడవి, ఆత్మగౌరవం కోసం వాళ్లు చేసిన ఆ పోరాటం నేటికి ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంది. ఆధునిక భారతదేశంలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలకు మూలాలు ఇప్పటికీ ఆ వలసవాద విధానాలలోనే ఉన్నాయి. అంటే ఈ పోరాటాలు చరిత్రలో ముగిసిపోయిన అధ్యాయాలు కావు, వర్తమానంలో కూడా సజీవంగా ఉన్నాయంటారు. నిస్సందేహంగా. వినేవారికి ఒక ఆలోచనతో ముగిద్దాం. మన దగ్గరున్న ఆధారాలు వీటిని వేర్వేరు పేర్లతో వేర్వేరు తిరుగుబాట్లుగా చూపిస్తున్నాయి. కాని మనం ఈరోజు చేసిన చర్చ తర్వాత ఇవి విడివిడి సంఘటనల కన్నా తమ భూమిని, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి 1.5 శతాబ్దాలపాటు అనేక రూపాల్లో, అనేక ప్రాంతాల్లో సాగిన ఒక నిరంతర యుద్ధంలా అనిపిస్తోంది. అవును, ఒకే సుదీర్ఘ పోరాటంలా. బహుశా అసలు ప్రశ్న గిరిజనులు ఎందుకు తిరుగుబోటు చేశారు అని కాదేమో. అంతటి బలమైన శత్రువు ముందు, అన్ని ప్రతికూలతల మధ్య వాళ్లు పోరాటాన్ని ఎన్నడూ ఆపకుండా ఎలా నిలబడగలిగారు అన్నదే మనం ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న.